నమస్తే యువర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నా పేరు అక్షయ్. ఈ వీడియోలో అయితే మనం లిమిట్స్ కొన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అయితే డిస్కస్ చెబుతాం. 2 ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అయితే డిస్కస్ చెబుతున్నాం. ఓకే. ఈ వీడియోని అయితే చివరి దాకా చూడండి. ఎందుకంటే ఈ క్వశ్చన్స్ అనేది మీరు బోర్డ్స్ లెవెల్లో ఎలా సాల్వ్ చేస్తారు అండ్ కాంపిటేటివ్ లెవెల్లో ఎలా సాల్వ్ చేయొచ్చు, ఓకే, అన్నదానికి ఒక ఐడియా అయితే మనం డిస్కస్ చెబుతున్నాం. ఓకే, జస్ట్ ఈ క్వశ్చన్స్ సాల్వ్ చేయడమే కాకుండా ఇలాంటి క్వశ్చన్స్ వచ్చినప్పుడు ఎలా థింక్ చేయాలి, ఓకే, హౌ టు థింక్ అన్నది మెయిన్ ఇంపార్టెంట్ ఈ వీడియో ఉద్దేశం. ఓకే, అందువల్ల చివరి దాకా చూడండి. ఫస్ట్ ఈ క్వశ్చన్ చూడండి. ఈ క్వశ్చన్స్ అయితే మీకు ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్లో బోర్డ్స్ లెవెల్లో అయితే చాలాసార్లు అడిగారు. ఈ క్వశ్చన్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్లో మీకు ఈ 2 క్వశ్చన్స్ కూడా ఉంటాయి. ఓకే, దాంట్లో ఫస్ట్ క్వశ్చన్ చూడండి. ఫైండ్ లిమిట్ ఎక్స్ అప్రోచింగ్ టు ఇన్ఫినిటీ, ఓకే, 8 mod x plus 3x by 3 mod x minus 2x. ఓకే, ఫస్ట్ స్టెప్ ఏంటి అంటే ఫస్ట్ ఏదైతే మనకు లిమిట్ ఇచ్చి ఉంటాడో ఆ లిమిట్ని మీరు ఎక్కడెక్కడ ఎక్స్ ఉంటుందో అక్కడ రీప్లేస్ చేయండి. రీప్లేస్ చేస్తే మీకు ఏమొస్తుందంటే ఇన్ఫినిటీ బై ఇన్ఫినిటీ వస్తుంది. ఓకే, ఇన్ఫినిటీ బై ఇన్ఫినిటీ వస్తే దీన్ని మనం ఇండిటర్మినేట్ ఫామ్ అంటాం. ఓకే, ఇండిటర్మినేట్ ఫామ్ మీరు ఇలా క్యాన్సిల్ చేయలేరు, అర్థమైందా? క్యాన్సిల్ చేయకూడదు. ఇలా వచ్చిన దాన్ని మనం ఇండిటర్మినేట్ ఫామ్ అంటాం. ఓకే, ఇలా వస్తే మీరు ఏం చేయాలంటే నార్మల్ మెథడ్ కానీ దీనికని కొన్ని పర్టికులర్ మెథడ్స్ ఉంటాయి. ఓకే, ఆ మెథడ్స్ అయితే యూస్ చేసి మీరు దీన్ని సింప్లిఫై చేయాలి. కొన్ని స్టాండర్డ్ ఫార్ములాస్ యూస్ చేసి మనం సాల్వ్ చేయొచ్చు. లేకుంటే ఎల్ హాపిటల్ రూల్ అనే ఒక మెథడ్ ఉంటుంది. లేకుంటే ఎక్స్పాన్షన్ అనే ఒక మెథడ్ ఉంటుంది. బైనామియల్ ఎక్స్పాన్షన్స్ కూడా యూస్ చేస్తాం. ఓకే, ఇలా వేరియస్ మెథడ్స్ అయితే ఉంటాయి. ఓకే, కాంపిటేటివ్ లెవెల్లో అయితే మీరు వేరియస్ మెథడ్స్ అయితే యూస్ చేస్తారు. బోర్డ్స్ లెవెల్లో అయితే మీకు కొన్ని స్టాండర్డ్ ఫార్ములాస్ ఉంటాయి, అవి మాత్రం యూస్ చేసి దీన్ని మనం సాల్వ్ చేస్తాం. ఓకే, ఇప్పుడు ఈ క్వశ్చన్లో మీకు mod x అనేది ఇన్వాల్వ్ అయింది. mod x ఇన్వాల్వ్ అయితే, mod x ఫంక్షన్ ఇన్వాల్వ్ అయితే దీన్ని ఎలా సింప్లిఫై చేయాలి? ఒకటి గుర్తుపెట్టుకోండి. ఓకే, రిమార్క్, mod x అనేది ఎప్పుడు ఎక్స్కి ఈక్వల్ అవుతుందంటే mod x ఈక్వల్ టు ఎక్స్ ఎప్పుడవుతుందంటే ఎక్స్ అనేది పాజిటివ్ ఉండాలి. ఓకే, ఎక్స్ అనేది పాజిటివ్ ఉంటే mod x ఈక్వల్ టు ఎక్స్ ఉంటుంది. mod x అనేది మైనస్ ఎక్స్, mod x ఈక్వల్ టు మైనస్ ఎక్స్ ఎప్పుడైతుందంటే ఎక్స్ అనేది లెస్ దెన్ 0 ఉంటే. ఓకే, ఎక్స్ వాల్యూస్ లెస్ దెన్ 0 ఉంటే mod x అనేది మైనస్ ఎక్స్ అవుతుంది. mod x ఈక్వల్ టు జనరల్గా మనకి ఎలాంటి కండిషన్ ఇవ్వలేదు అనుకోండి, గ్రేటర్ దెన్ 0, లెస్ దెన్ 0, ఇలాంటి కండిషన్ ఏది ఇవ్వకపోతే mod x ఈక్వల్ టు ప్లస్ ఆర్ మైనస్ ఎక్స్ అని మనం రాస్తాం. ఓకే, అర్థమైంది కదా? ప్లస్ ఆర్ మైనస్ ఎక్స్ అని రాస్తాం. ఓకే, ఇప్పుడు చిన్న క్వశ్చన్లో మీరు అబ్జర్వ్ చేస్తే లిమిట్ ఎక్స్టెండ్స్ టు ఇన్ఫినిటీ, లిమిట్ ఎక్స్టెండ్స్ టు ఇన్ఫినిటీ, ఎక్స్ ఈజ్ అప్రోచింగ్ టు ఇన్ఫినిటీ ఉంది. ఓకే, ఎక్స్ ఈజ్ అప్రోచింగ్ టు ఇన్ఫినిటీ అంటే దీని మీనింగ్ ఏంటి? ఎక్స్ వాల్యూస్ అనేది పాజిటివ్ వాల్యూస్, అంటే ఎక్స్ అనే ఇన్ఫినిటీ అనేది ఏంటి? ఎక్స్ పాజిటివ్ వాల్యూస్ అన్నీ ఇన్ఫినిటీ సైడ్ అప్రోచ్ అవుతుందంటే, పాజిటివ్ ఎక్స్ వాల్యూస్ అన్నీ ఇన్ఫినిటీ సైడ్ అప్రోచ్ అవుతుందంటే ఇక్కడ ఎక్స్ అనేది ఏంటంటే పాజిటివ్. ఓకే, మనకి పర్టికులర్గా ఇవ్వకపోయినా మీరు క్వశ్చన్ ద్వారా అనలైజ్ చేయాల్సి ఉంటుంది, అర్థమైనా? ఇక్కడ ఎక్స్ అప్రోచింగ్ టు ఇన్ఫినిటీ అంటే ఎక్స్ ఈజ్ పాజిటివ్ అని అర్థం. ఎక్స్ అనేది పాజిటివ్ అయితే mod x ఏమవుతుంది? ఎక్స్, mod x అనేది ఎక్స్ అవుతుంది. అంటే ఇప్పుడు మీరు ఎక్కడెక్కడ mod x ఉందో అక్కడ ఎక్స్ రీప్లేస్ చేయాలి. అప్పుడు లిమిట్ ఎక్స్ ఈజ్ అప్రోచింగ్ టు ఇన్ఫినిటీ 8x ప్లస్ 3x బై 3x మైనస్ 2x వస్తుంది. దీన్ని సింప్లిఫై చేస్తే లిమిట్ ఎక్స్ టెన్స్ టు ఇన్ఫినిటీ 8x ప్లస్ 3x అంటే ఏంటి? 11x బై 3x మైనస్ 2x ఏంటి? ఎక్స్. ఓకే, ఇప్పుడు ఎక్స్ క్యాన్సిల్ అయిపోతుంది. ఎక్స్ క్యాన్సిల్ అయితే మీకు ఏమొస్తుంది? లిమిట్ ఎక్స్ ఈజ్ అప్రోచింగ్ టు ఇన్ఫినిటీ 11. ఓకే, మీకు కాన్స్టెంట్ ఉంటే లిమిట్ అప్లై చేసిన దాని వాల్యూ మీకు కాన్స్టెంట్ వస్తుంది 11 ఇది కాన్స్టెంట్ కదా, మీరు లిమిట్ అప్లై చేసిన దాని వాల్యూ మీకు 11 ఉంటుంది, కాన్స్టెంటే ఉంటుంది. ఇది మనకి ఫైనల్గా ఆన్సర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఈ సెకండ్ క్వశ్చన్ చూడండి. దీన్ని మనం డిఫరెంట్ మెథడ్స్ ద్వారా సాల్వ్ చేయొచ్చు. ఆ మెథడ్స్ అన్నీ మనం వన్ బై వన్ చూద్దాం. పోస్ట్ లెవెల్లో ఎలా సాల్వ్ చేస్తాం, కాంపిటేటివ్ లెవెల్లో ఎలా సాల్వ్ చేస్తాం అనేది మనం చూద్దాం. ఓకే, మెథడ్ 1 ఏంటంటే బోర్డ్స్ లెవెల్. ఓకే, బోర్డ్స్ లెవెల్లో మనం ఎలా సాల్వ్ చేస్తామో చూద్దాం.
ఫస్ట్ దీనికి కొన్ని ఫార్ములాస్ ఉన్నాయి చూడండి. స్టాండర్డ్ ఫార్ములాస్ లిమిట్ ఎక్స్ ఈజ్ అప్రోచింగ్ టు 0 ఏ టెన్స్ టు ఎక్స్ మైనస్ 1/x ఉంటే దాని వాల్యూ ఏంటంటే ఎల్ అని. ఓకే, లాగ్ ఆఫ్ ఏ అంటాం. ఎల్ అనేది ఏంటంటే న్యాచురల్ లాగ్. ఓకే, ఎల్ అన్న ఒకటే, లాగ్ బీసీఏ అన్న ఒకటే, గుర్తుపెట్టుకోండి. ఓకే, అండ్ ఇంకొక ఫార్ములా లిమిట్ ఎక్స్ ఈజ్ అప్రోచింగ్ టు 0 1 + x పవర్ n మైనస్ 1/x ఈక్వల్ టు ఎన్. ఎన్ అనేది ఏంటంటే ఎనీ రియల్ నెంబర్. ఎన్ అనేది ఎనీ రియల్ నెంబర్. ఇక్కడ ఏ అనేది పాజిటివ్ ఉండాలి అండ్ 1 కాకూడదు. ఏ ఈజ్ నాట్ ఈక్వల్ టు 1 అండ్ ఏ ఈజ్ గ్రేటర్ దాన్ 0 ఉండాలి. ఓకే, అండ్ ఇంకొన్ని ఫార్ములాస్ చూడండి. ఇది లిమిట్ ఎక్స్ టెన్స్ టు 0 sin x/x, లిమిట్ ఎక్స్ టెన్స్ టు 0 tan x/x, లిమిట్ ఎక్స్ టెన్స్ టు 0 sin ఇన్వర్స్ x/x, లిమిట్ ఎక్స్ టెన్స్ టు 0 tan ఇన్వర్స్ x/y ఈక్వల్ టు 1. దాని వాల్యూ అనేది 1కి ఈక్వల్ అవుతుంది. ఓకే, ఇదైతే మీకు క్లియర్ అయింది కదా. నెక్స్ట్ జనరల్గా కూడా నేర్చుకోండి. ఓకే, ఇది మనకి పర్టికులర్ స్టాండర్డ్ ఫార్ములా. ఇదే ఫార్ములా మీరు జనరల్గా కూడా గుర్తుపెట్టుకోండి. లిమిట్ ఇదే ఫార్ములా. ఇప్పుడు ఏ రేస్ టు పవర్ ఆఫ్ బాక్స్ ఉంది -1/బాక్స్ ఇలా ఉందనుకోండి. ఈ బాక్స్ ఏదైతే ఉందో, ఓకే, ఈ బాక్స్ అనేది అప్రోచ్ ఇంటూ 0 ఉందనుకోండి. ఓకే, దట్ బాక్స్ ఆఫ్ ఈ బాక్స్ ఏదైతే ఉందో అప్రోచ్ ఇంటూ 0 ఉంటే అప్పుడు కూడా దీని వాల్యూ అనేది ఎల్ఎన్ ఏనే అవుతుంది. ఓకే, గుర్తుపెట్టుకోండి. సిమిలర్లీ లిమిట్ ఎక్స్ టెన్స్ టు 0 కాదు, బాక్స్ అని కాదు, ఎక్స్ అనే తీసుకోండి, నో ప్రాబ్లం. ఎక్స్ ఈజ్ అప్రోచింగ్ టు ఏనే తీసుకోండి, ఎనీ వాల్యూ. కానీ మనకి కండిషన్ ఏంటి? కండిషన్ ఈ బాక్స్ ఏదైతే ఉంది అప్రోచింగ్ టు 0 కావాలి. మీరు ఎక్స్ వాల్యూ ఏదైతే ఉందో ఈ వాల్యూని మీరు బాక్స్ ఎక్కడైతే ఉందో అక్కడ మీరు సబ్స్టిట్యూట్ చేస్తే ఆ వాల్యూ అనేది మీకు 0 రావాలి. ఓకే, 0 వస్తే దాని వాల్యూ ఎల్ఎన్ అవుతుంది. సిమిలర్లీ ఎల్ఎన్ లిమిట్ ఎక్స్ టెన్స్ టు ఏ. ఓకే, ఎన్ రాయకుండా ఇది డిఫరెంట్ ఏ, కొత్త డిఫరెంట్ నొటేషన్ యూజ్ చేద్దాం. ఏ అనే నొటేషన్ యూజ్ చేస్తాం. ఓకే, బికాజ్ ఇక్కడ ఆల్రెడీ ఏ అనేది మనం యూజ్ చేస్తాం, మీరు మళ్ళీ కన్ఫ్యూజ్ అవుతారు. అందువల్ల కే అనే నొటేషన్ యూజ్ చేస్తున్నా. ఓకే, సైన్ ఆఫ్ బాక్స్ ఆఫ్ ఎక్స్ బై బాక్స్. ఓకే, ఇక్కడ కూడా కేని యూజ్ చేద్దాం. నొటేషన్ జస్ట్ ఈ నొటేషన్ అంతే. ఓకే, అర్థమైందా? ఈ బాక్స్ అనేది ఈ బాక్స్ ప్లేస్లో మీరు ఎక్స్ అనేది రీప్లేస్ చేస్తే ఈ బాక్స్ అనేది మీకు అప్రోచ్ టు 0 కావాలి. ఓకే, మీకు 0 అయితే దీని వాల్యూ ఏమవుతుంది? 1. ఓకే, ఇదే కండిషన్ ఇవన్నిటికి మనం అప్లై చేయొచ్చు. ఓకే, రిమైనింగ్ ఫార్ములాస్ నేను నెక్స్ట్ మళ్ళీ డిస్కస్ చేస్తాను. ఫస్ట్ ఈ క్వశ్చన్కి వస్తే దీన్ని మీరు ప్రాపర్గా రాసుకుంటే e⁻⁴ sin x - 1. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి, ఎక్స్ ఈజ్ అప్రోచింగ్ టు 0. ఓకే, మీరు ఎక్కడెక్కడ ఎక్స్ ఉంటుందో అక్కడ 0 రీప్లేస్ చేస్తే e⁻⁴ sin 0 ఎంత? 0. e⁻⁴ వాల్యూ 1. అర్థమవుతుందా? e⁻⁴ ఎక్కడెక్కడ ఎక్స్ ఉందో అక్కడ 0 రీప్లేస్ చేస్తే e⁻⁴ sin 0 వస్తుంది. sin 0 వాల్యూ 0 కాబట్టి ఓకే 0, e⁻⁴ వాల్యూ కూడా 1. 1 - 1/0 దట్ ఈస్ 1 - 1 అంటే 0. 0/0. ఓకే, 0/0 అనేది కూడా ఇండిటర్మినేట్ ఫామ్, గుర్తుపెట్టుకోండి. 0/0 అనేది కూడా ఒక ఇండిటర్మినేట్ ఫామ్. అది వచ్చినప్పుడు కూడా మనం స్టాండర్డ్ ఫార్ములాస్ కానీ ఎక్స్పాన్షన్ కానీ వేరియస్ అదర్ మెథడ్స్ మనం యూజ్ చేస్తాం. ఓకే, అర్థమైంది. ఇప్పుడు ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే ఈ న్యూమినేటర్ టర్మ్ అనేది మనం అప్పుడే డిస్కస్ చేసాం కదా. లిమిట్ ఎక్స్ టెన్స్ టు కే e⁻⁴ బాక్స్ -1/బాక్స్ ఈ ఫార్మేట్లో ఉంది కదా. ఓకే, అర్థమైందా? ఇక్కడ బాక్స్ అనేది ఏముంది? సైన్ ఎక్స్ ఉంది అంతే. ఓకే, ఈ ఎక్స్ వాల్యూ ఏది ఉందో ఈ ఎక్స్ అనేది సైన్ ఎక్స్లో సబ్స్టిట్యూట్ చేస్తే 0 వస్తుందా లేదా? వస్తుంది కదా. ఎక్స్ ఈజ్ అప్రోచింగ్ టు 0, సైన్ ఎక్స్ ఈజ్ ఆల్సో అప్రోచింగ్ టు 0 వస్తుంది. ఓకే, మన కండిషన్ అనేది ఫుల్ఫిల్ అయింది. ఫుల్ఫిల్ అయితే
ఈ ఈ ఫార్మేట్లో ఉంది కాబట్టి మనం అప్లై చేయొచ్చు. ఇక్కడ సైన్ ఎక్స్ ఉంది, అర్థమైందా? ఏ ప్లేస్లో ఈ ఉంది, అర్థమైందా? ఏ ప్లేస్లో ఈ ఉంది, డినామినేటర్లో మాత్రం సైన్ ఎక్స్ లేదు. డినామినేటర్ సైన్ ఎక్స్ లేదు కాబట్టి నేను ఏం చేస్తా, ఓకే, మల్టిప్లై అండ్ డివైడ్ సైన్ ఎక్స్ చేస్తా. ఓకే, ఎక్స్ అనేది అలాగే ఉంటుంది, అర్థమైందా? ఈ లిమిట్ అనేది ఈ టూ థింగ్స్కి అప్లై చేస్తా. అప్లై చేస్తే లిమిట్ ఎక్స్టెండ్స్ టు 0 e⁻sin x minus 1/sin x ఇంటూ లిమిట్ ఎక్స్టెండ్స్ టు 0 sin x by x. మనకు ఆల్రెడీ ఈ ఫార్ములా ద్వారా మనకు తెలుసు దీని వాల్యూ ఏమవుతుంది, దీని వాల్యూ అనేది ln e అవుతుంది, అర్థమైందా? ఇంటూ దీని వాల్యూ ఏమవుతుంది, 1 అవుతుంది. స్టాండర్డ్ ఫార్ములా ln e అంటే దాని వాల్యూ కూడా 1. ఓకే, 1 into 1 దాని వాల్యూ ఏమవుతుంది 1. ఓకే, బోర్డ్స్కి అయితే మీరు ఇలా చేయాల్సి ఉంటుంది, అర్థమైందా? మెథడ్ 2 ఏంటంటే ఎల్హాపిటల్ రూల్. ఓకే, ఎల్హాపిటల్ రూల్ ఏంటంటే ఇట్లా లిమిట్ అప్లై చేశారు. ఓకే, మీకు 0/0 ఫామ్ కానీ ఇన్ఫినిటీ ఫామ్ కానీ వచ్చిందనుకోండి, మీరు ఎల్హాపిటల్ రూల్ని అయితే అప్లై చేయొచ్చు. ఓకే, అప్లై చేయడానికి వీలుంటుంది. ఇక్కడ మనకి లిమిట్ ఏముంది, లిమిట్ ఎక్స్టెండ్స్ టు 0 e⁻sin x minus 1/x ఇలా ఉంది. ఇప్పుడు ఏం చేస్తారంటే ఎల్హాపిటల్ రూల్ ఏంటంటే న్యూమరేటర్ని సపరేట్గా డిఫరెన్షియేషన్ చేయండి, డినామినేటర్ని సపరేట్గా డిఫరెన్షియేషన్ చేయండి. ఇది రూల్ మనకి. ఓకే, న్యూమరేటర్ని నేను సపరేట్గా డిఫరెన్షియేషన్ చేస్తే, ఓకే, sin x మర్చిపోండి, e⁻x డిఫరెన్షియేషన్ ఏంటి, e⁻x. x ప్లస్లో ఏముంది, sin x ఉంది. ఓకే, e⁻sin x. ఓకే, అక్కడికి అయిపోయిందా, లేదు, ఈ కంప్లీట్ అయింది. తర్వాత మళ్ళీ sin x ఉందా, sin x డిఫరెన్షియేషన్ ఏంటి, cos x. ఓకే, తర్వాత -1 అనేది కాన్స్టెంట్. ఓకే, కాన్స్టెంట్ డిఫరెన్షియేషన్ ఏంటి, 0. ఓకే, ఇది కంప్లీటెడ్, న్యూమరేటర్ కంప్లీటెడ్. ఓకే, ఇక్కడ కోషెంట్ రూల్ అయితే అప్లై చేయకండి, u/v రూల్ అయితే అప్లై చేయకండి. న్యూమరేటర్ని సపరేట్గా డిఫరెన్షియేషన్ చేయండి, డినామినేటర్ని సపరేట్గా డిఫరెన్షియేషన్ చేయండి. ఇది మీకు ఎల్హాపిటల్ రూల్. ఓకే, డినామినేటర్ని మీరు సపరేట్గా డిఫరెన్షియేషన్ చేస్తే ఎక్స్ డిఫరెన్షియేషన్ ఏంటి, 1. ఇప్పుడు ఎక్కడెక్కడ ఎక్స్ ఉంటుందో అక్కడ 0 రీప్లేస్ చేస్తే మీకు e⁻sin 0 వాల్యూ 0, cos 0. ఓకే, e⁻0 వాల్యూ 1, cos 0 వాల్యూ కూడా 1. 1 into 1 1 కంప్లీట్ అయిందా? ఓకే, ఇది ఒక మెథడ్. ఒకటి గుర్తుపెట్టుకోండి, ఈ క్వశ్చన్ సింపుల్గా ఉంది కాబట్టి మీకు ఎల్హాపిటల్ రూల్లో కంప్లీట్ అయింది. కొన్ని క్వశ్చన్లో మీరు 0/0 కానీ ఇన్ఫినిటీ ఫామ్, ఇండిటర్మినేట్ ఫామ్స్ వచ్చినా కానీ ఎల్హాపిటల్ రూల్ అప్లై చేస్తే మీకు ప్రాసెస్ అనేది చాలా డిఫికల్ట్ అవుతుంది, అంటే కాంప్లికేట్ అవుతుంది, అంటే డిఫరెన్షియేషన్ చేయడం చాలా కాంప్లికేట్ అవుతుంది. అలాంటి సిచ్యువేషన్లో మీరు ఏం చేయాలంటే ఇప్పుడు నేను చెప్పబోయే కొన్ని ట్రిక్స్ అయితే మీరు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. బిఫోర్ డిఫరెన్షియేటింగ్, అంటే డిఫరెన్షియేషన్ చేసే ముందు ఈ ట్రిక్స్ అయితే ఫాలో కండి. ఓకే, ఇక్కడ ఉన్నాయి యూస్ఫుల్ స్మాల్ యాంగిల్ అప్రాక్సిమేషన్స్ వెన్ ఎక్స్ ఈజ్ అప్రోచింగ్ టు 0. ఎక్స్ అనే కాదు, బాక్స్ గుర్తుపెట్టుకోండి. ఆ బాక్స్ ఏదైతే ఉందో ఆ బాక్స్ అనేది అప్రోచింగ్ టు 0 ఉందనుకోండి. ఓకే, ఎక్స్ ఈజ్ అప్రోచింగ్ టు 0. ఓకే, మీకు ఈ బాక్స్ ఏదైతే ఉందో అది అప్రోచింగ్ టు 0. ఓకే, లేదంటే ఇలాగే గుర్తుపెట్టుకోండి, ఎక్స్ లాగానే గుర్తుపెట్టుకోండి. లేకుంటే వెన్ ఎక్స్ ఈజ్ అప్రోచింగ్ టు 0 sin x ఈజ్ అప్రాక్సిమేట్లీ ఎక్స్. ఓకే, స్మాల్ యాంగిల్ అయిపోతుంది. sin x ఈజ్ అప్రాక్సిమేట్లీ ఎక్స్ లాగా ట్రీట్ చేస్తాం. tan x ఈజ్ అప్రాక్సిమేట్లీ ఎక్స్ అయిపోతుంది. 1 - cos x ఈజ్ అప్రాక్సిమేట్లీ x/x²/2 అని తీసుకుంటాం. e⁻x ఈజ్ అప్రాక్సిమేట్లీ 1 + x అని తీసుకుంటాం. log of 1 + x ఈజ్ అప్రాక్సిమేట్లీ x అని తీసుకుంటాం. ఇదైతే గుర్తుపెట్టుకోండి, చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే, ఇక్కడ ఇదే క్వశ్చన్కి నేను ఈ ట్రిక్ అప్లై చేస్తే మెథడ్ 3 లిమిట్ ఎక్స్టెండ్స్ టు 0 e⁻sin x minus 1/x. నేను ఆల్రెడీ చెప్పా, మీరు ఎక్స్టెండ్స్ టు 0 అప్లై చేస్తే sin x ఈజ్ అప్రోచింగ్ టు 0 అవుతుంది కాబట్టి
ఈ ట్రిక్ వాడితే సైన్ ఎక్స్ ప్లేస్లో నేను ఎక్స్ రీప్లేస్ చేసుకోవచ్చు. సైన్ ఎక్స్ ప్లేస్లో నేను ఎక్స్ రీప్లేస్ చేస్తాను. లిమిట్ ఎక్స్ టెన్స్ టు 0 e⁻x -1/x. అర్థమైందా? ఇప్పుడు నాకు ఫార్ములా ఏమీ తెలియదు, మీరు ఎల్ హాపిటల్ రూల్ అప్లై చేయొచ్చు. కానీ మళ్ళీ చూడండి, మళ్ళీ e⁻x ప్లేస్లో మీరు ఏం అప్లై చేసుకోవచ్చు, మళ్ళీ రీప్లేస్ చేసుకోవచ్చు 1+x. ఓకే, లిమిట్ ఎక్స్ టెన్స్ టు 0 e⁻x ప్లేస్లో 1+x అయితే రీప్లేస్ చేసుకుంటా. 1+x -1/x. 1 -1 క్యాన్సిల్ అయిపోతుంది. ఓకే, లిమిట్ ఎక్స్ టెన్స్ టు 0 x/x. x క్యాన్సిల్ అయిపోతుంది. లిమిట్ ఎక్స్ టెన్స్ టు 0 1 కాన్స్టెంట్ కాబట్టి 1. ఆన్సర్ 1. చూడండి ఎంత సింపుల్గా ఈ క్వశ్చన్ అనేది ఇలా సింప్లిఫై చేయొచ్చు. ఇంకా మీకు వేరియస్ మెథడ్స్ అయితే ఉన్నాయి. ఓకే, అవి కూడా మీరు అప్లై చేసుకోవచ్చు. ఎప్పుడన్నా మీరు గుర్తుపెట్టుకోండి, ఎల్ హాపిటల్ రూల్ అప్లై చేస్తున్నప్పుడు మీకు కాంప్లికేట్ అయితే ఓకే అప్పుడు ఈ ట్రిక్ అయితే వాడుకోండి. అర్థమైందా? గుర్తుపెట్టుకోండి, చాలా ఇంపార్టెంట్ ట్రిక్. ఎవరైతే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైక్ ఎంసెట్ కానీ బిట్సాట్ కానీ జేఈ కానీ ఇలా ప్రిపేర్ అవుతుంటారో వాళ్ళకైతే చాలా యూస్ఫుల్ ట్రిక్ అని చెప్తాను నేను. ఓకే, నెక్స్ట్ ఇంకొన్ని ఇంపార్టెంట్ లిమిట్స్ అయితే ఉన్నాయి. లిమిట్ ఎక్స్ ఈజ్ అప్రోచింగ్ టు 0 ప్లస్ ln(x) ఈజ్ ఈక్వల్ టు -∞ అవుతుంది. ఓకే, అండ్ ద లిమిట్ ఎక్స్ టెన్స్ టు ఇన్ఫినిటీ 1/x వాల్యూ 0 అవుతుంది. లిమిట్ ఎక్స్ టెన్స్ టు ఇన్ఫినిటీ e⁻x ఏమవుతుంది 0. ఇవి కూడా చాలా యూస్ఫుల్ అయిన లిమిట్స్ ఇవే. ఓకే, మీకు లిమిట్స్ పైన డీటెయిల్ వీడియో కావాలంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేను డీటెయిల్ వీడియో అయితే మీకు అప్లోడ్ చేస్తాను విత్ జేఈ క్వశ్చన్స్ కానీ అండ్ వేరియస్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ క్వశ్చన్స్ అయితే నేను ఎక్కువ తీసుకొని మీకు ట్రిక్స్ ద్వారా ఎలా సాల్వ్ చేయాలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, మీకు ఈ వీడియో నచ్చితే వీడియోకి అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ అయితే సపోర్ట్ చేయండి. అందరికీ ధన్యవాదాలు.